హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కార్దుంగ్లా పాస్ అయి డౌన్ హిల్ రైడ్ చేసినప్పుడు ల్యాండ్స్కేప్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. కూల్ విమ్స్ కొద్దిగా తగ్గి ఎయిర్ కంప్లీట్గా వార్మ్ అయింది. నూబ్రా వ్యాలీలో హుండర్ అనే విలేజ్కి మనం వచ్చాం. హానెస్ట్లీ ఫస్ట్ లుక్లోనే షాక్ అయ్యాను. హిమాలయాస్లో డెజర్ట్ ఉంది, గోల్డెన్ శాండ్ డ్యూన్స్ స్ట్రెచ్ అయి ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్లో మ్యాసివ్ మౌంటైన్స్. కాంట్రాస్ట్ చాలా అన్రియల్గా ఉంది. ఇక్కడ స్పెషల్గా ఉన్నవి డబుల్ హంప్డ్ క్యామెల్స్. ఫ్రెండ్స్తో కలిసి క్యామెల్ మీద కూర్చొని రైడ్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ ఫ్యూ సెకండ్స్ ఫన్నీగా అనిపించింది. క్యామెల్ లేచినప్పుడు మాత్రం ఇట్స్ సడన్ జర్క్, బట్ వన్స్ ఇట్ స్టార్టెడ్ వాకింగ్ స్లోగా స్మూత్గా ఒక రిథంలా మూవ్ అవుతుంది. డెజర్ట్ ఫీల్, మౌంటైన్స్ బ్యాక్గ్రౌండ్ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్. లుక్ ఎట్ ద క్యామెల్, సో క్యూట్ ఉంది కదా. ఫ్రెండ్స్ అందరం కలిసి క్యామెల్ రైడ్ చాలా బాగా ఎంజాయ్ చేసాం. చాలా స్మూతీగా, చాలా ఫన్నీగా, క్యామెల్స్ అని చాలా ఇన్నోసెంట్గా చాలా బాగా. క్యామెల్ రైడ్ తర్వాత నెక్స్ట్ లెవెల్ థ్రిల్ అంటే డర్ట్ బైక్ రైడ్. హుండర్ శాండ్ డ్యూన్స్లో డర్ట్ బైక్ అనే ఆప్షన్ ఉంది అండ్ ఇట్ కాస్ట్ 500 per person. హానెస్ట్లీ ఆ ప్రైస్కి ఎక్స్పీరియన్స్కి టోటల్గా వర్త్ ఇట్. యాజ్ సూన్ యాజ్ కిక్ స్టార్టెడ్ ద డర్ట్ బైక్, ఆ సౌండే డిఫరెంట్గా ఉంది. చాలా వైబ్ ఉంది ఆ సౌండ్లో. ఒక 10 to 15 meters ముందుకు వెళ్ళాక వీ హ్యాడ్ అ క్రాసింగ్, ఒక చిన్న క్రాసింగ్. అది ఒక లేక్ లాగా ఉంది, దానిపైన నారో రోడ్ ఉంది. ఆ క్రాసింగ్ అయ్యేటప్పుడు ఆ వాటర్ మీద పడ్డ సినిక్ వ్యూ అయితే అదిరిపోయింది అసలు. ఆ సన్సెట్ చాలా బాగుంది. ఆ క్రాసింగ్ దాటాక వీ కంప్లీట్లీ ఎంటర్డ్ ఇన్ టు శాండ్ డ్యూన్స్. కంప్లీట్లీ ఒక డెజర్ట్ లాంటి శాండ్ డ్యూన్స్లోకి ఎంటర్ అయ్యాం. శాండ్ మీద రైడ్ చేయడం నార్మల్ రోడ్లా కాదు. టైర్స్ కొంచెం స్లిప్ అవుతాయి, బ్యాలెన్స్ బాగా మెయింటైన్ చేయాలి. ఫస్ట్ ఫ్యూ సెకండ్స్ కొంచెం ట్రిక్కీగా అనిపించింది. వన్స్ కంట్రోల్ వచ్చాక ప్యూర్ మ్యాడ్నెస్. మ్యాన్ బిహైండ్ మీ కంప్లీట్లీ లెఫ్ట్ ద బైక్ టు మీ. శాండ్ డ్యూన్స్ మీద ఫాస్ట్గా రైడ్ చేస్తుంటే శాండ్ ఫ్లై అవుతుంది. విండ్ ఫేస్ మీద హిట్ అవుతూ ఇట్ ఫీల్ లైక్ రేసింగ్ ఇన్ ఎ డెజర్ట్ మూవీ సీన్. It's a spectacular experience riding the desert bike in Himalayas. నిజంగా మౌంటైన్స్, ఈ రేసింగ్ ఎక్స్పీరియన్స్ చాలా చాలా వర్త్ ఆఫ్ 500 ఇది. I completely feel like I'm owning this desert bike too. ఈవినింగ్ ఒక 5:30 దగ్గర సన్ స్లోగా మౌంటైన్స్ వెనక దాగుంటుంది. ఆ గోల్డెన్ లైట్ శాండ్ మీద పడితే ఎంటైర్ ల్యాండ్స్కేప్ ఒక సినిమాటిక్ డ్రీమ్ లాగా మారిపోయింది. గ్యాంగ్ అంతా ఫుల్గా ఎంజాయ్ చేసాం. నాకు ఆ మూమెంట్లో అయితే టైం స్లోగా అయినట్టు అనిపించింది. నో నెట్వర్క్, నో డిస్ట్రాక్షన్స్. నూబ్రా శాండ్ డ్యూన్ సన్సెట్ ఒక సీన్ కాదు, ఇట్స్ ఎ రిమెంబర్. సమ్టైమ్స్ సైలెన్స్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ స్టోరీ. నైట్కి రూమ్ రీచ్ అయ్యి వీ హ్యాడ్ ఎ థరో డిన్నర్. ఆఫ్టర్ ఎ గ్రేట్ నైట్, లాట్ ఆఫ్ మెమోరీస్, అ న్యూ డే బిగిన్స్. లుక్ ఎట్ దట్ సన్ఫ్లవర్స్ అయితే ఎంత షార్ప్గా సన్ వైపు చూస్తున్నాయో. దీస్ ఆర్ ద టెన్స్ వేర్ వి స్టేడ్ ఎట్ లాస్ట్ నైట్. టెన్స్ అయితే చాలా నీట్గా హైజీన్గా ఉన్నాయి. బ్లాంకెట్స్ అవి కూడా చాలా హైజీన్గా ఉన్నాయి. మార్నింగ్ టెంట్లో నుంచి బయటకు వచ్చాక ఈ వ్యూ చూసి కొంచెం టైం మాట్లాడలేకపోయా. జస్ట్ ఎంజాయ్డ్ ద మూమెంట్. సమ్ కైండ్ ఆఫ్ అ సన్ కిస్డ్ అనమాట. ఫ్రెండ్స్తో కొన్ని క్రేజీ పిక్స్ తీసుకున్నాం. లాఫ్స్, క్యాండిడ్ షాట్స్, స్లో మోషన్స్, ఎవ్రీ ఫ్రేమ్ లుక్ సో సినిమాటిక్. బ్రేక్ఫాస్ట్ తర్వాత నెక్స్ట్ డెస్టినేషన్కి స్టార్ట్ అయ్యాం. హుండర్కి బాయ్ చెప్పి ది లెజెండరీ డిస్ట్రిక్ట్ మానస్ట్రీ వైపు స్టార్ట్ అయ్యాం. రోడ్ మీద డెజర్ట్స్ ల్యాండ్స్కేప్స్ స్లోగా చేంజ్ అయ్యి వ్యాలీ వ్యూస్ మరింత బ్యూటిఫుల్గా కనిపించాయి. డిస్టెన్స్లో మానస్ట్రీ హిల్ మీద కనిపించగానే ఒక స్పిరిచువల్ ఫీల్ స్టార్ట్ అయింది. హిల్ బేస్ నుంచి క్లైంబ్ స్టార్ట్ అయ్యాక రోడ్ సడన్గా నారో అయ్యి షార్ప్ కర్వ్స్తో మౌంటైన్ని హగ్ చేసుకొని పైకి తీసుకొని వెళ్తుంది. ఫస్ట్ హెయిర్ పిన్ బెండ్లోనే వ్యాలీ మొత్తం ఫుల్గా ఓపెన్ అయింది. కర్వ్ తర్వాత ఫ్రేమ్లో రెండు కనిపించాయి. ఒక సైడ్ జైంట్ బుద్ధా స్టాచ్యూ, ఇంకో సైడ్ ఏన్షియెంట్ మానస్ట్రీ. హిల్ కింద మొత్తం నూబ్రా వ్యాలీ స్ప్రెడ్ అయ్యి ఉంది. ఈ రైడర్స్ ఆల్రెడీ పైకి వెళ్ళి వస్తున్నారు.
లదాఖ్ మొత్తం ఈ రైడర్స్ని ఎక్కడ చూసినా ఒక కమ్యూనిటీ ఫీల్ ఉంటుంది. బైక్ని అలా పార్క్ చేసి కొద్దిసేపు మూమెంట్ని అబ్జర్వ్ చేసిన టైం ఈ అడ్వెంచర్ రైడ్ స్పిరిచువల్ రైడ్గా మారిపోయింది. మానస్ట్రీ బిల్డింగ్ లేయర్ బై లేయర్ కన్స్ట్రక్ట్ అయి ఉన్నాయి. ఈ గోల్డెన్ రోలర్స్ని ప్రేయర్ వీల్స్ అంటారంట. ఈ ప్రేయర్ వీల్స్ మీద సీక్రెట్ మంత్రాస్ ఎంగ్రేవ్ అయి ఉన్నాయి. ఈ వీల్స్లో థౌజండ్స్ ఆఫ్ ప్రింటెడ్ మంత్రాస్ రోల్ అయ్యి ఉన్నాయంట టు స్ప్రెడ్ పాజిటివ్ ఎనర్జీ. అండ్ దిస్ ఈజ్ మైత్రేయ బుద్ధ స్టాచ్యూ. ఈ స్టాచ్యూ 32 మీటర్స్ హైట్లో వ్యాలీ మొత్తాన్ని ఓవర్లుక్ చేస్తూ కామ్గా కూర్చొని ఉంది. ఫేస్లో డీప్ సినిటీ, ఐస్ హాఫ్ క్లోజ్డ్, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ప్యూర్ కంపషన్. స్టాచ్యూలోకి ఎంటర్ అవ్వగానే వీ హ్యాడ్ అ స్మాల్ మ్యూజియం విచ్ రిఫ్లెక్ట్స్ ఇంపార్టెన్స్ ఆఫ్ బుద్ధిస్ట్ రిలీజియన్. ప్రేయర్ ఫ్లాగ్స్ మీద ఉన్న మంత్రాస్ యొక్క క్లియర్ డిస్క్రిప్షన్ ఇది ఒక స్టాచ్యూ ఆర్ ఎ మోనస్ట్రీ కాదు, ఒక లివింగ్ హిస్టరీ, ఒక స్పిరిచువల్ ఆర్చీవ్. డిస్ట్రిక్ట్ మోనస్ట్రీలో పీస్ఫుల్ వైబ్స్ ఎక్స్పీరియన్స్ చేసి ఆ జైన్ బుద్ధ స్టాచ్యూ లాస్ట్ టైం చూసి నెక్స్ట్ డెస్టినేషన్ అయిన ప్యాంగాంగ్ లేక్కి స్టార్ట్ అయ్యాం. ఆనెస్ట్లీ చెప్పాలంటే ఈ జర్నీ ఇట్ సెల్ఫ్ ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ లాగా. ఆ మౌంటైన్స్, ఈ నేరో రోడ్డు, ఇది ఒక సింగిల్ రోడ్ కంప్లీట్గా. ఇప్పుడు వరకు రోడ్డు అయితే బాగానే ఉంది, చూడాలి ఇక ముందు నా రోడ్డు ఇంకా ఎలా ఉంటుందో. నా లెఫ్ట్ సైడ్ కనిపించేది షియోక్ రివర్, చాలా పెద్ద రివర్. ఈ స్ట్రెచ్ మొత్తం ఈ రివర్ని మనం ఫాలో అవుతూ వెళ్తాం. డిస్ట్రిక్ట్ నుంచి ఆగమ్, షియోక్ విలేజ్, దుర్బుక్, తాంగ్సీ మీదుగా ప్యాంగాంగ్ వెళ్ళాలి. షియోక్ రూట్ చాలా షార్టర్ అంట, బట్ సమ్ స్ట్రెచెస్లో రోడ్ మొత్తం రఫ్ ఉంటుందంట. చూడాలి ఎలా ఉంటుందో. డిస్ట్రిక్ట్ టు ప్యాంగాంగ్ అరౌండ్ 220 to 230 కిలోమీటర్స్ ఉంది. అరౌండ్ 6 to 8 hours చూపిస్తుంది. మనం ఇప్పుడు ఆగమ్ అనే విలేజ్లో ఉన్నాం. డిస్ట్రిక్ట్ నుంచి ఒక 2 hours జర్నీ తర్వాత మనం ఈ విలేజ్కి రీచ్ అయ్యాం. ఈ విలేజ్లో షాప్స్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. చూడాలి. ఇక్కడ ఒక లైట్ బ్రేక్ఫాస్ట్ చేసి వీ షల్ స్టార్ట్ ఫర్ నెక్స్ట్. ఆఫ్టర్ ఎ స్మాల్ బ్రేక్ఫాస్ట్ వీ స్టార్టెడ్ ఎన్ రూట్ టు ప్యాంగాంగ్ అగైన్. సన్ అయితే చాలా బ్రైట్గా, చాలా గట్టిగా రిఫ్లెక్ట్ అవుతుంది. వావ్, ఇది ఒక కొత్త బ్రిడ్జ్ అనుకుంటాను, రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసినట్టున్నారు. ఇది మన షిలాంగ్ రివర్ ఒక క్రాసింగ్. ఇది మొత్తం బ్రిడ్జ్ చూస్తే కంప్లీట్గా కొత్తగా ఉంది. ఎక్కడ చూసిన ఫ్లాగ్, ప్రేయర్ ఫ్లాగ్స్ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. లదాఖ్లో మోస్ట్ ఆఫ్ ద రోడ్స్ చూసుకుంటే అన్నీ కూడా చాలా కొత్తగా ఉన్నాయి, రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసినట్టున్నారు. ఈ లదాఖ్ ఈ రోడ్స్ అన్నీ బిఆర్ఓ అండర్లోకి వస్తాయి. బిఆర్ఓస్ కూడా రోడ్స్ అన్ని రీసెంట్గానే కన్స్ట్రక్ట్ చేశారు. ఎందుకంటే మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లదాఖ్కి టూరిజమే కాబట్టి వాళ్ళు డెవలప్ చేయాల్సిన టూరిజమే. ఒక కొద్దిసేపటి ఒక రఫ్ రోడ్స్ తర్వాత మనం ఇప్పుడు గ్రీనరీ చూస్తున్నాం. ఈ ట్రీస్ ప్లాంట్స్ అన్నీ కూడా డెజర్ట్ ప్లాంట్స్ అనుకుంటా, ఎందుకంటే అంత వాటరీ కూడా ఎక్కువ ఉండదు. ఆఫ్టర్ ఎ స్మాల్ గ్రీన్ రివ్యూ తర్వాత వీఆర్ బ్యాక్ టు దిస్ డర్ట్ రోడ్స్. రోడ్స్ అన్నీ ఇలా ఉంటే మాత్రం ఆ స్ట్రెచ్లో ఎంత లాంగ్ అయినా అలా ఈ వ్యూని చూస్తూ అలా ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు. మెయిన్ ఏంటంటే రైడర్స్కి ఈ రోడ్ ఎంత ఖాళీగా ఉన్నా సరే, ఎంత అంటే స్మూత్గా ఉన్న రోడ్స్లో అయినా సరే, మనం ఆ స్పీడ్ అసలు మామూలుగా మన లోకల్లో రోడ్స్ ఖాళీగా ఉంటేనే మనం చాలా స్పీడ్గా వెళ్ళిపోతాం. కానీ ఇంత ఖాళీగా ఉన్నా సరే అసలు స్పీడ్గా వెళ్ళబుద్ధి కావట్లేదు, ఎందుకంటే ఆ వ్యూ అది అంత బాగుంటుంది. చూడండి, ఇది నా ఫ్రెండ్స్ నాకు తీసిన వీడియో. అది అసలు ఆ సీనిక్ వ్యూ, ఆ హిల్స్, అందుకేనేమో లదాఖ్ అంటే రైడర్స్కి అంత పిచ్చి. జస్ట్ ఏదో రైడ్ చేయడానికి అని కాదు, జస్ట్ ఆ మౌంటైన్స్ని, ఆ కామ్నెస్ని, ఆ స్ట్రెచ్ రోడ్స్ని ఫీల్ అవ్వడానికే లదాఖ్ వస్తారనుకుంటా.
అసలు ఇక్కడ ఎంత శాండ్ ఎలాగున్నదో అర్థం కావట్లేదు. ఇది డెజర్టా లేకపోతే ఆ ప్లాట్యూజా ఏమైందో ఇక్కడ ఆగారు. ఓ ఇసుకలో ఆ ట్రక్ స్టక్ అయినట్టుంది. पीछे जाओ, पीछे 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 आने दो. ట్రక్ వీల్స్ చిన్నగా ఉంటాయి కదా, స్టక్ అయిపోయినట్టున్నాయి. అంటే బాగా రోల్ అయిపోయి అక్కడే స్టక్ అయిపోయింది. కంప్లీట్గా రోడ్ మొత్తం ఇసుక రోడ్ సెంటర్లోకి వచ్చేసింది. టైర్స్ కూడా స్కిడ్ అవుతున్నాయి చాలా. చాలా స్కిడ్డీగా ఉన్నాయి. లదాఖ్ రోడ్స్ అంటేనే ఛాలెంజ్ అండ్ థ్రిల్ కాంబో. హియర్ కమ్స్ ద షియాక్ విలేజ్. ఈ చుట్టుపక్కల విలేజెస్లో ఇది కొద్దిగా పెద్ద సైజ్ విలేజ్ టైప్. లోకల్స్ కూడా ఇక్కడ చాలామంది ఉన్నారు. కొన్ని హౌసెస్ మీద ప్రేయర్ ఫ్లాగ్స్ స్లోగా విండ్లో ఫ్లై అవుతుంటే అట్మాస్ఫియర్కి ఒక స్పిరిచువల్ టచ్ యాడ్ అవుతుంది. రోడ్డు పక్కన ఒక చిన్న స్ట్రీమ్స్ ఫ్లో అవుతూ పక్కన గ్రీన్ ఫీల్డ్స్, బ్యాటన్ మౌంటైన్స్ మధ్య ఆ గ్రీనరీ చాలా కాంట్రాస్ట్గా ఉంది. లోకల్ పీపుల్స్ కూడా చాలా సింపుల్గా ఉన్నారు. ఈ విలేజెస్ని చూస్తే నాకు ఒకటి అర్థమవుతుంది. ప్యాంగాంగ్ మన డెస్టినేషన్ అయినా మన జర్నీలో విలేజెస్ కూడా ఒక బ్యూటిఫుల్ పార్ట్. చూడడానికి అయితే చాలా బాగున్నాయి. చాలా చిన్న ఇళ్ళలో ఇళ్ళన్నీ కూడా మడ్ అండ్ బ్యాంబూస్తోనే కన్స్ట్రక్ట్ అయి ఉన్నాయి. అన్నీ వైట్ వాల్స్, చిన్న విండోస్, ప్రేయర్ ఫ్లాగ్స్ వాటిపైన, ఈ స్తూపాస్ ఎక్కడ పడితే అక్కడ శాంతి స్తూపాస్. ఈ విలేజెస్ ఎక్కడ ఉంటే అక్కడ గ్రీనరీ మాత్రం అల్టిమేట్గా ఉంది. ఏదో వాళ్ళు వేసుకొని పెంచుకున్నట్టు అన్నీ. అది కూడా చాలా చిన్నవి కూడా కాదు, చాలా పెద్ద చెట్లే అన్నీ. అదిగో అక్కడ మనకి సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి. అవి నాకు తెలిసి ఇవే మెయిన్ సోర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ జనరేట్ అయ్యేవి అనుకుంటా. ఎందుకంటే మనం ఎక్కడా కూడా హెవీ ఎలక్ట్రికల్ వైరింగ్ అనేది ఎక్కడా చూడలేదు మనం. సో ఇక్కడ విలేజెస్ వాళ్ళందరూ కూడా క్లైమేట్ మీద డిపెండ్ అయి ఉంటారు. సో ఇక్కడ నుంచి వచ్చే రెయిన్, సోలార్ నుంచి వచ్చే పవర్ అన్నీ కూడా నేచర్ మీద డిపెండ్ అయి ఉన్నారు. ఈ షయాంగ్ విలేజ్ తర్వాత రోడ్ అయితే చాలా ఎక్కువ డర్ట్ రోడ్స్, ప్యాచెస్ అవి చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఆఫ్ రోడింగ్ చాలా ఎక్కువ ఉంది. ఈ విలేజెస్లో ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఎలాగా వాళ్ళు సర్వైవ్ అవుతారో అయితే అర్థం కావట్లేదు. మేబీ ఒక ఇంటర్నల్గా మెడికల్ ఫెసిలిటీ ఏమైనా ఉండొచ్చు, తెలియదు మరి. మనలానే ఎవరో ట్రావెలర్ మెటియోర్ 350 అనుకుంటా. రోడ్ అయితే చాలా దారుణంగా ఉంది. ఓ ఫుల్ స్టోన్స్, కంప్లీట్గా స్టోన్స్ నిండిపోయింది రోడ్ అంతా. ఈ బండిలో కాబట్టి మనకి ఇలా ఉంది సస్పెన్షన్. అది వేరే ఏ బండి అయినా అసలు ఊహించుకుంటేనే చాలా. ఓ కంప్లీట్ ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ ఇది. రోడ్ ఎంత రఫ్గా ఉన్నా మనం కళ్ళు ఆ పైకి చూస్తే అసలు ఆ వ్యూ చూడండి ఎలా ఉందో. ఆ స్కై, వైట్ క్లౌడ్స్, అటు ఇటు మౌంటైన్స్ మధ్యన రోడ్. వావ్, ఇదేదో టెంపో ట్రావెలర్. చాలా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ. కార్ హ్యారియర్ టాటా ఇసుకలో స్టక్ అయిపోయింది. మా వాళ్ళు ఆగారు. మొత్తం డెజర్ట్లో రైడ్ చేయడం వల్ల స్టక్ అయిపోయినట్టుంది. ఇసుకలో వెళ్ళి స్టంట్స్ చేస్తే అలాగే ఉంటుంది. అరే ఇతనా ఆఫ్ రోడ్ భాయ్. ఇక్కడ వరకు వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ మై జర్నీ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.